చిల్డ్రన్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా మరొక కథతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మీతో పాటు నేను కూడా కథను తెలుసుకోవటానికి చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే చక్కగా ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ ఏమిటంటే, ఒక గొర్రెల కాపరి మరియు దొంగ. గొర్రెల కాపరి మరియు దొంగ. సరే, మరి తెలుసుకుందామా ఈ స్టోరీ ఏంటో? ఒక చల్లని ఉదయమట, ఒక పేద గొర్రెల కాపరి తన పశువులను పచ్చిక బయళ్ళలో మేపుతున్నాడట. ఓకేనా? తను తన యొక్క పశువులను, ఆ యొక్క గొర్రెలను పచ్చిక బయళ్ళలో మేపుతున్నాడట. అయితే అతను పేద గొర్రెల కాపరి కదా. అయితే అతనికట ధరించటానికి సరి అయిన బట్టలు కానీ, ఒక జత చెప్పులు కూడా లేవట అతనికి. అయితే అకస్మాత్తుగా అటు నుంచి ఒక వ్యక్తట గుర్రం మీద అక్కడకు వచ్చాడట, ఆ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి, అతను ఒక పెద్ద పేరు పడ్డ దొంగట. ఆ దొంగట ఆ గుర్రం మీద నుంచి కిందకు దిగి ఆ గొర్రెల కాపరి వద్దకు వెళ్ళి అన్నాడట. ఏమన్నాడు? నువ్వొచ్చి నాతో పాటు పనిచేయి, నేను నీకు బట్టలు మరియు చెప్పులు ఇస్తాను అన్నాడట ఆ దొంగ. ఓకేనా? కానీ ఆ గొర్రెల కాపరియట దొంగతో వెళ్ళటానికి అంగీకరించలేదట, నిరాకరించాడట. నేను రాను నీతో అని నిరాకరించాడట. అయితే అది విని దొంగ కలవరపడి అతన్ని కొట్టడం ప్రారంభించాడట. ఎందుకు? అతను నాతో వచ్చి నీకు మంచి బట్టలు చెప్పులు ఇప్పిస్తాను అని అన్నాడు కదా. అయితే అలా వెళ్ళటానికి నిరాకరించాడు కదా. అది ఆ దొంగని కలవరపరిచి అతను కొట్టాడట. మళ్ళీ దొంగ అతనితో ఇలా అన్నాడట, నీ ఆహారం కోసం కూడా నువ్వు చింతించాల్సిన పని లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. దానికి గొర్రెల కాపరి అప్పుడు ఇలా బదులిచ్చాడట. ఏమని బదులిచ్చాడట చూద్దామా? చాలా తేలికైన పని చేయటానికి, అంత సులభంగా తేలికైనటువంటి నా పని నేను చేసుకోవటం కోసం, నా కోసం నేను 2 రొట్టెలను తెచ్చుకోగలను అని ఆ పిల్లవాడు, ఆ కాపరి అతనికి బదులిచ్చాడట దొంగకి. నేను గొర్రెల కాపరిగానే నేను గొర్రెల కాపరిగానే సంతృప్తిగా ఉంటాను. నేను గొర్రెల కాపరిగానే సంతృప్తిగా ఉంటాను. కనీసం నాకు మనశ్శాంతి ఉంది, అది నీకు లేదు అని ఆ కాపరి దొంగతో అన్నాడట. అది విని ఆ దొంగ చలించిపోయాడట. ఆ చిన్న పిల్లవాడి యొక్క మాటలు విని ఆ దొంగట చెలించిపోయి వెంటనే ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడట ఆ దొంగ. చూడండి, ఆ బాబు ఆ కాపరి మాట్లాడినటువంటి విషయము ఆ దొంగని ఏ విధంగా మార్చేసిందో చూడండి. ఎలా అనిపించింది మరి? ఇక ఈ స్టోరీలోని నీతికి వచ్చేస్తే ఏంటంటే, బాబు లొంగిపోయాడు కదా. అంటే మనము విశాలవంతమైన జీవితం కంటే, ఇబ్బందులు పడుతూ విశాలవంతమైన జీవితం గడిపే కంటే మనశ్శాంతి చాలా అవసరం.
ఓకేనా? మనశ్శాంతి అనేది చాలా అవసరం. ఈ కథ ప్రకారం నీతి. మరి మనం ఎంత సంపాదించినా, ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం ఆ, ఆ, మనం ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా మనం లీడ్ చేస్తూ ఉంటే, ఆ జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటే, అన్నీ ఉన్నాయి. తినటానికి మంచి తిండి, వేసుకోవటానికి మంచి బట్టలు, ఉండటానికి అద్భుతమైనటువంటి ఇల్లు, నివాసం, అన్నీ ఉండి కూడా, అన్నీ అనుభవిస్తూ కూడా మనశ్శాంతి లేకపోతే అది వృధానే కదా. అది ఆ బాలుడు, నాకు ఉన్న దాంట్లో నేను చాలా సంతృప్తిగా మనశ్శాంతిగా ఉన్నాను, మరి నువ్వు ఉన్నావా? లేవు కదా అని ఆ కాపరి దొంగకు చెప్పటంతో వెంటనే అతని యొక్క మాటలకి చెలించిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. చూసారా? మరి ఆ మనశ్శాంతి లేనప్పుడు మనకి ఇంత అద్భుతమైనటువంటి జీవితం ఉన్నా, మనం అనుభవిస్తున్నా, అదంతా వృధానే కదా. ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి కథ. మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది? అద్భుతంగా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా నచ్చిందో, నచ్చితే ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అద్భుతమైనటువంటి విలువైన సమయాన్ని కేటాయించి ఈ కథను విన్నందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.